జడ్చర్ల మాజీ సీఐ రమేష్ బాబు సారుకు లోకాయుక్త నోటీసులు ఇచ్చింది. వచ్చే నెలలో కన్ఫామ్గా అటెండ్ అవ్వాలి లోకాయుక్త దగ్గర అని చెప్పేసి. లోకాయుక్త ఎందుకు నోటీసులు ఇచ్చింది, ఏం కథ అనేది తెలుసుకుందాం. జడ్చర్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త అనిల్ విషయంలో రమేష్ బాబు ప్రవర్తించిన తీరు, చెప్పిన అబద్ధపు సాక్ష్యాల వల్ల లోకాయుక్తను ఆశ్రయించిండ్రు అనిల్ సారు. ఇంతకు అనిల్ సారు లోకాయుక్తను ఎందుకు ఆశ్రయించిండు, లోకాయుక్త ఏమని సిఐ బాబుకు నోటీసులు ఇచ్చిందో తెలుసుకుందాం పదండి. రమేష్ గారు ఏం చేశారంటే, సమాచార చట్టం కింద నేను ఎన్నోసార్లు ఇస్తే సమాచార చట్టం ఇచ్చినా ఇవ్వలేదని చెప్పి కేసులు విత్డ్రాల్ చేసుకున్నారని చెప్పి తప్పుడు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఈ విధంగా 13 వార్డు మెంబర్ సహాయంతో ఇవన్నీ చేయడం జరిగింది. కనుక నేను దీని మీద ఇది చేయడం జరుగుతుంది. లోకాయుక్త ఇచ్చిన లెటరు ఓకేనా. లెటర్లో ఏముందో మాకు చదివి వినిపిస్తారా సార్? వినిపిస్తా. లోకాయుక్త ఏం లెటర్ రాసింది మీకు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకాయుక్త 326/2023 లోకాయుక్త 19/11/24 నాడు ఇది చేసిన దాని మీద ఆనరబుల్ లోకాయుక్త ఏం చేసిందంటే, చింతకుంట అనిల్ కుమార్ మరియు బిట్వీన్ శ్రీ రమేష్ బాబు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జడ్చర్ల పోలీస్ స్టేషన్ జడ్చర్ల. అయితే నేను ఇచ్చిన దాని మీద నోటీస్ ఇష్యూ చేసి 326/2023 కేసు బుక్ చేసి B1లో 10/1/2025 నాడు విచారణ నిమిత్తం పంపించినారు. దీన్ని విచారణ తర్వాత తిరిగి నేను మీడియా ముందరికి వచ్చి ఆ రిజల్ట్ని మొత్తము ఇక్కడ మళ్ళీ చూపించడం జరుగుతుంది.